హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే ఒక మంచి దోస రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా మనం సేమియాతో పాయసము, ఉప్మా చేసుకుంటాం గదండీ! అలా చేసి బోర్ కొడితే ఒక్కసారి ఇలా దోస చేసుకోండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత బావుంటాయి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, హెల్తీగా చేసుకునే సేమియాతో దోసలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అన్ని కొలతలు ఒక దాంతోనే తీసుకోవాలండి. 1 కప్పు సేమియా తీసుకున్నామండి. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి. బన్సీ రవ్వ అంటారు కదండీ! అది తీసుకోవాలి. తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఇలా మనం సేమియాని ఇంకా గోధుమ రవ్వను మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/4 కప్పు వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు వేసుకొని మళ్ళీ దాంతో పావు కప్పు వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్‌తో బాగా కలుపుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోసలనేవి అంత క్రిస్పీగా చాలా బాగొస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలో తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ దోసలు ఇన్‌స్టెంట్‌గా చేస్తున్నాం కాబట్టి పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి దోసలకైతే. పిండి అనేది గట్టిగా ఉండొద్దండి. దోసలైతే లావుగా వస్తాయి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్‌తో బాగా తుడుచుకోవాలండి. ఇలా బాగా తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్‌లో ఉంచాలండి. వేసుకున్న తర్వాత దోస వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచాలి. వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో ఉంచి అన్ని వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. పైన తడి ఆరిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చక్కగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోసలు వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలండి. రుచి అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ కావాలంటేనండి రెగ్యులర్గా చేసుకునే మనం బియ్యం దోసలు కాకుండా అప్పుడప్పుడు ఇలా సేమియా గోధుమ రవ్వతో చేసుకోండి. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా 1 బై 1 దోసలను వేసుకొని వేడి వేడిగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటాయి. ఎలాంటి పప్పులు బియ్యం నానబెట్టకుండా కేవలం 10 నిమిషాల్లో ఇలా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. ఉదయం పూట హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇలా నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ దోసలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా బాగుంటాయండి. రుచి అయితే భలే ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.